సో మనకున్న సమాచారం ప్రకారము ఈ భారత్ ఫ్యూచర్ సిటీ రెండో విడత భూసేకరణ ఈ ఏరియాలో రాబోతుందని మనకు ఉన్న సమాచారము. ఎందుకంటే ఇక్కడ నియరెస్ట్ వాళ్ళు మనకు కొంతమంది నేను అక్కడ పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇది హాయ్, వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో రెండో విడత భూసేకరణ అనేది ఇక్కడ జరగబోతుంది. సో ఏమైనా సమాచారం ఉంటే దాని మీద వీడియో చేయండి, దాన్ని బట్టి మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామని కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్లాట్స్, ల్యాండ్స్ ఎక్కడ తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి, అలాగే అంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఎక్కడ వస్తాయి అనేసి కూడా కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ గురించి డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఏవైతే మార్కింగ్స్ ఉన్నాయో కొద్దిగా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రెడ్ కలర్ మార్కింగ్ ఓఆర్ఆర్, ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ వచ్చేసి మనకి RRR అలైన్మెంట్ రూట్ మ్యాప్. ఇది ఈ శ్రీశైలం హైవే అండ్ నాగార్ సాగర్ హైవే కలుపుతూ మనకి ఫ్యూచర్ సిటీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ చేసిందనమాట. సో దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ బార్డర్ మ్యాప్ అనమాట ఇది. ఈ మధ్యలో ఇంకో మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ వచ్చేసి 14,000 ఎకరాలల్లో జోన్స్ వైజ్ కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వము. సో దానికి సంబంధించిన ఇది మ్యాప్. ఈ పింక్ కలర్ లైన్ మనకి శ్రీశైలం హైవే నాగర్సార్ హైవే కలుపుతూ 200 ఫీట్ రోడ్డు. సో ఇది ఇక్కడ నుండి మనకి మీర్ఖాన్పేట్ వరకు ప్రజెంట్ ఫినిష్ అయింది. మళ్ళీ మీర్ఖాన్పేట్ నుంచి మనకి ఆచారం వరకు అవ్వాల్సి ఉంది. ఈ గ్రీన్ లైన్ ఓఆర్ఆర్ నుండి RRR వరకు రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే 330 ఫీట్ రోడ్ అనమాట ఇది. సో ఇప్పుడు మనకి ఈ భూసేకరణ రెండో విడత ఎక్కడ రాబోతుంది అని అడిగారు కదా. సో మనకున్న సమాచారం ప్రకారము ఈ భారత్ ఫ్యూచర్ సిటీ రెండో విడత భూసేకరణ ఈ ఏరియాలో రాబోతుందని మనకు ఉన్న సమాచారము. ఎందుకంటే ఇక్కడ నియరెస్ట్ వాళ్ళు మనకు కొంతమంది నేను అక్కడ పోయినప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏది నందివనపర్తి, ఆచారము అండ్ మంటి గౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి, తక్కలపల్లి, కొత్తపల్లి ఈ ఏరియాలో మొత్తము సర్వేస్ అనేది జరుగుతున్నాయి అనమాట. ఈ ఏరియా ఇప్పుడు నేను కజర్ చూపిస్తున్నా చూడండి, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు మొత్తము సర్వే అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇంకోటి కంపేర్ చేస్తే ఇక్కడ ల్యాండ్స్ అన్ని ఆల్రెడీ వెంచర్స్ అయ్యి సేల్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకి హైదరాబాద్ నియరెస్ట్ కనుక కొద్దిగా ల్యాండ్ హై రేట్ ఉంటుంది కనుక ప్రజెంట్ వాళ్ళకి తక్కువ ప్రైస్లో ఎటువంటి ఆటంకం లేకుండా అంటే ఈ ఏరియాలో అవైలబుల్ ఉందన్నమాట. సో దాన్ని బట్టి ఇక్కడ అనేది సర్వే అనేది జరుగుతుందని మనకున్న ఇన్ఫర్మేషన్. సో దాన్ని బట్టి నేను ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది ల్యాండ్స్ ఎక్కడ ఉంటే బాగుంటుందని అడుగుతారు కదా. ల్యాండ్స్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు నేను ఇక్కడ మాల్ నుండి ఈ చింతపల్లి వరకు ఇక్కడ మరిగూడ, ఇక్కడ మాడుగులు ఇదైతే ఉంది కదా, ఈ సరౌండింగ్ నేను కజర్ చూపిస్తున్నాను చూడండి. ఈ సరౌండింగ్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీ అలాగే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా చూసుకొని ఆ విధంగా రోడ్ ఫేసింగ్ అంటే డాంబర్ రోడ్ అనే కాదు, మన ల్యాండ్కి పోవడానికి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా చూసుకొని పర్చేజ్ చేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైస్ ప్రకారం మాత్రం ఇక్కడ లోపలికి ఇక్కడ మరి కూడా ఈ లోపల సరౌండింగ్లో అంటే రోడ్కి కొద్దిగా అంటే విలేజెస్కి లాంగ్లో ఉన్న ప్లేస్లో అయితే మీకు ఒక 50 lakhs లోపల పర్ ఎకర్ అనేది అవైలబుల్ ఉంది. 30 lakhs కొన్ని దగ్గర 30 lakhs కూడా అవైలబుల్ ఉంది. దాన్ని బట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. రోడ్కి దగ్గరలో అయితే మాత్రం మీకు రోడ్ ఫేసింగ్ బిట్ అయితే 3 to 4 CR ఉంది. అలాగే రోడ్కి కనెక్టివిటీ రోడ్లు ఉంటాయి, విలేజ్ కనెక్టివిటీ రోడ్లలో అయితేనేమో 1 CR 1.5 CR అంటే అంటే రోడ్కి నియరెస్ట్ అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, లోపలికి పోయినా కొద్ది తక్కువ ఉంటుంది అనమాట ఇట్లా. సో దాన్ని బట్టి ఆ ప్రైజెస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ శాతం మీరు పర్చేజ్ చేయాలంటే నాగిల్లా, మళ్ళా ఇదేంటి మదనాపూరు, కుర్మేడు, మాడ్గులు, కుర్మపల్లి, కృష్ణంపల్లి, తక్కలపల్లి ఇవన్నీ మీరు మరిగూడ వరకు ఇక్కడ మాల్ నుండి మళ్ళీ మరిగూడ రోడ్డు చూడండి. ఇది ఇక్కడ మొత్తం మళ్ళీ ఇంకోటి కనెక్టివిటీ రోడ్లు కూడా వస్తున్నాయి. ఈ మరిగూడ సరౌండింగ్లో మనకి ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రాబోతుంది అనమాట. సో దాన్ని బట్టి ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ఏంటంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే ఏమైనా కనెక్టివిటీ రోడ్లు కానీ ఏమైనా ఇప్పుడు మాక్సిమం ఏంటంటే అన్ని 200 feet 100 feet 60 feet రోడ్లో ఏ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ కనెక్టివిటీ రోడ్లు. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్లాట్లు కొనాలనుకుంటే మాత్రము ఇప్పుడున్న బెస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉంది మాత్రం నాగర్సార్ హైవే బెస్ట్ ఆప్షన్. సో అది కూడా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ ఆగపల్లి నుండి ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అయ్యే రోడ్లల్లో కానీ అలాగే గుంగలి విలేజ్కి దగ్గరలో అలాగే కనెక్టివిటీ అయ్యే రోడ్లు
మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఈ సాగర్ హైవేకి నియరెస్ట్ కొనుక్కోండి, మరి లాంగ్ లోపలికి వెళ్ళకండి, ఎందుకంటే అది జర టైం పడుతుంది డెవలప్ రిటర్న్స్ రావడానికి. మాక్సిమం ఏంటంటే హైవేకి నియరెస్ట్ దగ్గర కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఏమైతుందంటే మీకు రిటర్న్స్ అనేది బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, స్పీడ్ కూడా వస్తుంది. సో లాంగ్ లోపలికి చాలా ఉంటుందంటే మీకు కొద్దిగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇంకోటి మీకు సెట్ అవుతా అనుకుంటే మాత్రం ఇక్కడ మహేశ్వరం ఈ కందు మన ఈ శ్రీశైలం హైవే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ సెట్ అవ్వాలనుకుంటే. అంటే మేము ఇంకొక 1 year 2 yearsలో మేము ఇక్కడ హౌస్ బిల్డ్ చేసి ఉండి మనం లైఫ్ సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంటే ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మాత్రం ఇక్కడ చాలా హై ప్రైస్ అనేది ఉందన్నమాట, ఎందుకంటే ఇది 30,000 to 50,000 ఫర్ యాడ్ ఉంది. సో అది మనకి కడతాల వరకు ఆల్మోస్ట్ ఆ ప్రైస్ ఉంటుంది అనమాట. సో కడతాలు దాటినాక మళ్ళీ ఈ సరౌండింగ్లో మీరు ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం హైదరాబాద్కి ఇక్కడ చాలా లాంగ్ ఈ ఏరియాలో లాంగ్ పోయి ప్లాట్లు కొనుక్కొని సెట్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే జర్రా అది. కానీ మీకు తక్కువ ప్రైస్లో స్పీడ్ రిటర్న్స్ రావాలనుకుంటే మాత్రం నాగర్ సాగర్ హైవే ఇప్పుడు మీకు అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి బెటర్ ఆప్షన్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు ఎక్కడైనా మీరు ప్లాట్ కొనాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ల్యాండ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ సరౌండింగ్ ఎక్కడైనా ఒకటి ఆ రూట్లో ఈ సరౌండింగ్లో ఎక్కడైనా రోడ్ కనెక్టివిటీ ఉంటే మీరు ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కోండి. బెస్ట్ మాత్రం మీకు ఎక్కువ స్పీడ్గా రిటర్న్స్ వచ్చేది మాత్రం మాల్ నుండి చింతపల్లి ఈ సరౌండింగ్లో, ఎందుకంటే ఇక్కడ బిల్డర్స్ అలాగే ల్యాండ్స్ సేల్ చేసిన వాళ్ళు అలాగే ల్యాండ్ పోయిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ కింద ల్యాండ్స్ పోయిన వాళ్ళంతా ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట, ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైస్ ఉంది అవైలబుల్. సో ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడనే చాలా మంది కొనడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసరికి జంప్ అయ్యేసరికి రేట్స్ అనేవి చాలా హైప్ అయ్యే ఛాన్సెస్ ఉంది కనుక మీరు ఇక్కడ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక 20,000 to 25,000 ఎకర్స్ కూడా ఇక్కడ పోయే ఛాన్సెస్ ఉంది. చాలా మంది 16,000 అంటారు, కానీ అంతకు మించి ఇక్కడ ల్యాండ్ అనేది భూసేకరణ అనేది చేయబోతున్నారు అనమాట. సో దాన్ని బట్టి ఇక్కడ ల్యాండ్స్ పోయిన వాళ్ళు కూడా మాక్సిమం ఇక్కడనే పర్చేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ల్యాండ్ మాత్రం ఇక్కడ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రోడ్డు దగ్గరలో ప్లాట్లు అంటే వెంచర్స్ అవైలబుల్ ఉండి ప్లాట్స్ అవైలబుల్ ఉంటే మీరు మీ బడ్జెట్లో అంతే వస్తుంది అనుకుంటే మాత్రం ప్లాట్ అయినా కొనేసుకొని పెట్టేసుకోండి, బెస్ట్ ఆప్షన్. ఇంకోటి మాల్ సరౌండింగ్లో కూడా మీకు సెట్ అంటే మంచి ఇల్లు కట్టుకొని ఉండడానికి మాత్రం మాల్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే ఇది ఒక చిన్న మినీ టైప్ సిటీ టైప్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మాల్ అనేది బాగానే బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ రెండో విడత భారత్ ఫ్యూచర్ సిటీ రెండో విడత భూసేకరణ మాత్రం ఈ ఏరియాలోనే ఆల్మోస్ట్ జరిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే గవర్నమెంట్కి ప్రజెంట్ ఆ ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో అవైలబుల్ ల్యాండ్ మాత్రం ఈ ఏరియాలో ఉంది. మొత్తం ఈ మ్యాప్లో ఎక్కడైతే అవైలబుల్ లేదు, ఎందుకంటే ఇక్కడ సిటీకి నియరెస్ట్ అలాగే ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి ఇక్కడ ఆల్మోస్ట్. ఇక్కడ మాత్రం కొద్దిగా తక్కువ ఉంది కనుక దాన్ని బట్టి ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉందని అది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సర్వే చేస్తున్నారు, ఆ సమాచారం బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.